క్లాప్స్ కొట్టండి. సెకండ్ ఇంత శుభప్రదంగా జరిగిందంటే ప్రతి ఒక్కరు, చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు, ముసలి వాళ్ళు, ప్రతి ఒక్కరు సహకరించడానికి ఇటువంటి అయింది. చీటీ కనీసం 25,000 రూపీస్ చీటీ వేసి మనము పుల్లయ్య గారికి ఇస్తే ఆయనే మిగతా అంతా ఖర్చు పెట్టి ఇంత బ్రహ్మాండంగా చేస్తాడు. ఆయనకు ఒకసారి అందుకు క్లాప్స్ కొడదాం. నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే ఇంకా అద్భుతంగా చేయాలని పుల్లయ్య గట్టిగా ఎంత క్లాప్స్ కొడితే అంత ఎక్కువ ఇస్తారు డబ్బులు. ఇంతనే ఇచ్చేది, ఇంకా ఎక్కువ కొట్టాలా? రైట్, ఓకే. ఇప్పుడు ఇక్కడ ఉన్న నాని, బబ్లు, చిన్నబాబు, పెద్దబాబు, బాల, సతీష్, కనక, శేఖర్, శేషు, వెంకటపతి, శంకర్, అలాగే పుల్లయ్య ఫ్రెండ్ మధుకు, అలాగే జయంత్ గారికి, ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతున్న వీళ్ళందరూ బాగా కష్టపడినారు. ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు క్లాప్స్ ఎక్కువ కొట్టండి. హలో, అందరికీ నమస్కారము. ఇక్కడ నాకు మాట్లాడేకేం రాదు, కానీ ఇక్కడ నేనేం కష్టపడలేదు, అందరూ కష్టపడినారు. చిన్న పెద్ద అందరూ కష్టపడినంటేనే పని జరిగింది. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ఇక్కడ అందరూ సమానమే. అందరూ సహాయం చేసినందుకు అందరికీ ధన్యవాదములు. ఇక్కడ అందరూ పెద్దలు ఉన్నారు, వాళ్ళందరి ముందర నేను ఇక్కడ కూర్చునేది నాకే ఇష్టం లేదు. అందుకు పెద్దలు ఎవరన్నా ఇక్కడ వచ్చి కూర్చోవలసిందిగా కూర్చున్నాడు శేషప్ప మామని. అందరికీ నమస్కారాలు. ఇక్కడ సెలబ్రేషన్స్, వినాయక చవితి సెలబ్రేషన్స్ ఈ కోట ప్రాంతంలోని నేసే వీధిలో అందరూ కలిసికట్టుగా జరుపుకుంటున్నారు. ఈ సెలబ్రేషన్స్ బాగా మంచిగా అందరూ యూనిటీ ఈజ్ ద స్ట్రెంత్ అన్నాం. అందరూ కలిసి ఐకమత్యమే మహాబలం అని అంటాం. ఆ దాన్ని బాగా స్ట్రెంతన్ చేస్తూ ఇక్కడ ఉత్సవాలు జరుపుకుంటానికి అందరికీ చాలా నమస్కారాలు. ఇంతటితో ఎక్కువ నా కాన్సెప్ట్ తెలుదు, ఉన్నటువంటి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినారు. ఇందుకు మించి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఎంతో భక్తి శ్రద్ధలతో, ఆప్యాయతలతో, ఉమ్మడి కుటుంబ వ్యవస్థతో మీరు చాలా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. మీకందరికి కూడా, మిమ్మల్ని చూసి మాలాంటి వాళ్ళందరికీ కూడా, వేరే ప్రాంతాల వారందరూ కూడా ఈ విధంగా కుటుంబ వ్యవస్థల్ని పెంపొందించుకొని ఎంతో ఘనంగా ఇటువంటి ఆనందదాయకమైనటువంటి వాతావరణం సంవత్సరంలో 2 రోజులు మీరు జరుపుకోగలుగుతున్నారు. ఈ విధంగా అందరూ కూడా జరుపుకుంటే వినాయక చవితికి అర్థం ఉంది. ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థలు చాలా బలహీనమైపోయాయి, చాలా అధ్వాన స్థితిలో ఉన్నాయి. ఇండివిజువల్ ఫ్యామిలీస్ అన్ని ఒక కుటుంబం 2-3 ఇట్లా అయిపోయినారు. అటువంటిది ఈరోజు మీరు నేషకేర్లో అంత బంధుప్రీతితో మీరే ఒక చీటీ వేసుకొని దాని ప్రకారం ఒక 30,000 రూపాయలు మీరు నెలకు అంత ఇంత వేసి ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతున్నది నిజంగా మీకు అందరికీ అభినందన తెలియజేయచ్చు. అదేవిధంగా ఈ విషయంలో మీ దేశ విధులని ప్రతి ఒక్కరిని కూడా నేను కొనియాడుతున్నాను. ఈ అవకాశం ఇచ్చి మాకు పిలిచినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ నేష గారు. థ్యాంక్స్. మల్లికార్జున